ఫెస్టివల్ కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చేసాను అనమాట. సో ఈ వర్షంలో మట్టి వినాయకుడిని కొందామని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చా. బంకమట్టి వినాయకులు అయితే మనకి 180 రూపీస్, మట్టి వినాయకులు అయితే మనకి 100 రూపీస్ పడుతుంది. గణేష్ ఫెస్టివల్ రోజు ఈ కాస్ట్లో వినాయకుడు దొరకడం చాలా రేర్. మనకి మొత్తం వర్షంతో రోడ్లు అయితే నిండిపోయినాయి అనమాట. ఇంకా వినాయకుడిని కొందామని చెప్పి చాలా పిలుస్తూ తిరిగా లాస్ట్కి ఈ ప్లేస్లో నాకైతే మట్టి వినాయకుడు నచ్చారు. 250 రూపీస్ పడింది. అన్ని వినాయకులు అన్నీ కూడా కవర్స్తోనే కప్పేశారనమాట. కలర్స్ వినాయకులు కూడా చాలా బాగున్నాయి మొత్తం. ఇంకా రోడ్డు పైన వెళ్తుంటే నాకైతే ఈ వినాయకుడు అయితే కనిపించింది అనమాట, పెద్ద వినాయకుడు. ఇంకా తుమ్మి కూడా ఉండాలి కదా వినాయకుడు రోజు అని చెప్పేసి తుమ్మి కూర కోసం ఈ మార్కెట్కి అయితే వచ్చేసాను అనమాట. నాకైతే ఈ ప్లేస్లో తుమ్మి కూర అయితే లాస్ట్కి దొరికింది. ఇంకా ఇంటికి వెళ్ళాక మా అమ్మ అయితే కుక్ చేసింది తుమ్మి కూర. టేస్ట్ అయితే అదిరిపోయింది. 1 ఇయర్కి ఒకసారి వండుతారు ముందే ఈ కర్రీ. ఈ ప్లేస్ హైదరాబాద్ కాళీమందల్లో.